బ్రేకింగ్ న్యూస్. పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేస్తారనే నేపథ్యంలో కౌశిక్ రెడ్డి తనకు మద్దతుగా పిలిపించుకున్న హుజురాబాద్కు చెందిన 19 మంది బీఆర్ఎస్ నాయకులు గచ్చిబౌలిలోని రియో ఓయో హోటల్లో బస చేసిన నాయకులను అదుపులో తీసుకొని కొల్లూరు పోలీస్ స్టేషన్కి తరలింపు. కొల్లూరు పోలీస్ స్టేషన్లో అదుపులో ఉన్న హుజురాబాద్ నియోజకవర్గం చెందిన 19 మంది బీఆర్ఎస్ నాయకులు భావ ప్రకటన స్వేచ్ఛ, మీ మూవ్మెంట్స్ మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఏదైనా చేసుకో, కానీ పోలీస్ స్టేషన్లో ఉన్నంత వరకు మీ హక్కులను అన్ని హరించినట్టే. యూ కెన్ గో, మీరు ఓటు కన్నా వెళ్ళొచ్చు, లేకపోతే మా హక్కులను హరించిరండి అని చెప్పి మీరు బయటకు వచ్చి ఏమైనా మాట్లాడచ్చు. నేను ఇల్లీగల్గా ఏమైనా చేస్తే మీరు నన్ను అడగచ్చు. ఇల్లీగల్గా ఎందుకు చేస్తారు? నేను మీ హక్కులను హరించినట్టు నేను ఏమంటున్నా, బయటకి వెళ్ళాలా కాదు, మీ మూమెంట్ని మీరు మాట్లాడేదాన్ని మీరే నేను బయటకు వచ్చి నేను వదిలిన తర్వాత మాట్లాడద్దు అంటే చెప్పి నేను అన్నాను అనుకో, అప్పుడు మీ హక్కులను హరించినట్టు. మీరు ఏమన్నా చట్ట వ్యతిరేకమైనట్లయితే చేయగలరు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను తీసుకొని రావడానికి మాకు చెప్పింది. మేము సంఘ విద్రోహ చర్యలకు ఎలాంటి పాల్పడవని నేను తెలుసు, కానీ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు తీసుకునే మిమ్మల్ని కస్టడీ తీసుకునే అధికారం మాకు ఉన్నది. బయటకు వస్తే తీసుకోండి, మరి మనిషి పొద్దున 5 o'clock వస్తే మనిషి టాయిలెట్ పోయలేదు, బాత్రూమ్ పోయలేదు, స్నానం చేసేది నేను వెజ్ చేసుకున్నది కూడా అన్ని వీడియో అసలు ఎందుకు వచ్చినాం? నేను పోలీస్ రూమ్స్ ఎందుకు బ్రేక్ చేసి మేము బయటకు వచ్చిన వాళ్ళం కాదు, వచ్చిన వాళ్ళం కాదు. కనీసం రూమ్లకు వచ్చి లాడ్జీలకు వచ్చి రూమ్ డోర్లందరినీ ఫోన్లు లాక్కొని కనీసం తీసుకునే వాళ్ళం కాదు, మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వాళ్ళం కాదు, కనీసం రోడ్ల మీద నిలబడడం కాదు. అరే అదే చేస్తారు, ఇది ప్రజాపాలన కాదు, కంప్లీట్ రాక్షస పాలన. పోలీసు మొత్తం పోలీసు దౌర్జన్యంతో నడిపిస్తాను. ఇది ఇంతకుముందు కూడా ప్రీవియస్ రాజకీయాలలో కూడా ఉన్నాం కదా, ఈ విధంగా ఎప్పుడు కూడా చేయలేదు, రాలేదు. పూర్తిగా దౌర్జన్యం చేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి బాత్రూమ్ మీద ఉన్న టవాల మీద ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కాల్పులు. దొంగలం కాదు, మేము దొంగలం కాదు, నక్సలైట్లం కాదు, మేము చదువుకున్న వాళ్ళం, ఇంత సోషల్ అవేర్నెస్ ఉన్న వాళ్ళం. మా మాలంతా పట్టుకొచ్చి స్టేషన్లలో బంధించి మాకు యాంటీ పోలీస్ కాదే. అప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ఇంత దౌర్జన్యంగా ఇళ్లకు తీసుకొచ్చి డోర్ వాళ్ళ కొట్టి అనవసరంగా యాంటీ పోలీస్గా తయారు చేస్తాను కదా. ఇది పోలీసుల రాజ్యం కాదు కదా. మీరు ఎందుకు వచ్చారు?